బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ హైదరాబాద్లోని కొత్తపేట చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ హిందూ వాహిని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బంగ్లాదేశ్లో హింసకు పాల్పడుతున్న జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి దిష్టిబొమ్మను దహనం చేశారు. హైదరాబాద్లో ఉన్న కేంద్ర రక్షణ రంగ సంస్థల చుట్టూ రోహింగ్యాలు అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నారన్నారు బీజేపీ నేతలు. బాధిత హిందువులకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చేసిన వ్యాఖ్యలపైన ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య మండిపడ్డారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓరవలేక ప్రతిదానికి రచ్చ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అందే సంక్షేమ ఫలాలను చూసి ఆయనకు మతి భ్రమించిందని ఎద్దేవా చేశారు. రానున్న జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజాప్రభుత్వంపైన కాంగ్రెస్ అన్ని విధాలుగా విజయం సాధిస్తుంది అన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అభ్యర్థులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో సర్పంచ్ సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జనగామ జిల్లా విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ చౌరస్తాలో బంగ్లాదేశీ హింసపైన నిరసన తెలిపారు. బంగ్లాదేశ్లో హిందూ యువకుడిని చంపడని నిరసిస్తూ జిహాదీ ఉగ్రవాదుల దిష్టి బొమ్మ దహనం చేశారు. ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ ఒక్కతాటిపైకి రావాలి, లేదంటే బంగ్లాదేశీ హిందువులకు పట్టిన గతే మనకు పడుతుందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మోహన్ కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. మానవత్వం మార్చి క్రూర మృగాలుగా ప్రవర్తిస్తున్న ఇలాంటి జిహాదీ గుండాలు ఎక్కడ ఉన్న సమాజానికి ప్రమాదమే అన్నారు. భారత్లో అక్రమంగా నివాసం ఉంటున్న రోహింగ్యాలను ఇక్కడి నుంచి తరిమివేయాలన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి విద్యుత్ శాఖ పరిధిలోని గాలివీడు సబ్స్టేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సత్యమూర్తి, అతని డ్రైవర్ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్సీ జి సీతారామరావు ఆధ్వర్యంలో రాయచోటి ఏఎస్పీ డీసెల్ కార్యాలయంపైన దాడులు చేశారు. గాలివీడు మండలం ఎగోగొట్టివీడు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు తన పొలం వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు గత ఏడాదిలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు లంచం ఇస్తే కానీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వబోమని చెప్పడంతో రైతు నాగేశ్వర్ 15,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి హిందూ బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు బీజేపీ సీనియర్ నేత చంపాపేట డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదర్ రెడ్డి. సాయిరాం నగర్ కాలనీ వాసులతో కలిసి సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ మరియు అధికార కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కుమ్మకేయాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఓటు వేసినా అది ఎంఐఎంకు వేసినట్లే అని ఆయన అన్నారు. చంపపేట డివిజన్లో అత్యధికంగా అభివృద్ధి పనులు చేపట్టింది తానే అని రానున్న ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని మధుసూదన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రత మా ప్రాధాన్యత అనే అంశంపైన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు అధునాతన బ్రీత్ అనలైజర్ పరికరాలను అందజేశారు. సమయపాలన లేని ప్రయాణం చేస్తూ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు హోంమంత్రి అనిత. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా అన్ని రకాల చర్యలు చేపట్టడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలోని భాగ్యలత కాలనీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక ప్రజలు పోలీసుల సహకారంతో పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే అధికారులు వంతెన నిర్మాణ స్థలాలను పరిశీలించారు. ఈ పనులు పూర్తి అయితే NH 65పై ప్రయాణికులు సురక్షితంగా రహదారి దాటే అవకాశం లభిస్తుంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం సిబ్బంది నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అధికారులు దాడులు చేశారు. సబ్ రిజిస్టర్ పందిలపల్లి రామకృష్ణతో సహా పలువురు సిబ్బంది ఇళ్లలో సోదాలు చేస్తున్న అధికారులు కీలక ఆధారాలు, పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. రైతు ఆర్థిక ప్రగతి దేశ ఆర్థిక ప్రగతికి మూలమన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. రాష్ట్రంలో రైతుల ఆర్థిక ప్రగతి సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. రక్తపాతాలకు నిలయమైన రాయలసీమను ఉద్వాన పంటల కేంద్రంగా సస్యశ్యామలం చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక పల్నాడు జిల్లాను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులను జగన్ నట్టేట ముంచారన్నారు. రైతు సంక్షేమాన్ని వైసీపీ ప్రభుత్వం విస్మరించింది అన్నారు.
హైదరాబాద్ హైతనగర్ పరిధిలోని జాతీయ రహదారిని దిగ్బంధించారు స్థానికులు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో గత కొద్ది రోజులుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ సతీష్ పైన వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలో వాస్తవం లేదని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి స్పష్టం చేశారు. మంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా త్రివేణి దేవిశ్రీ ప్లాన్ చేశారని ఎస్పీ తెలిపారు. నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. 2021 నాటి ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో పిఏ సతీష్ పైన కక్ష కట్టి మంత్రి కుమారెడ్డి పేరుతోటి తప్పుడు వాట్సాప్ చాటింగ్లు క్రియేట్ చేసి నాటకమాడారని ఎస్పీ వివరించారు. మంత్రి కుమారుడు పిఏ సతీష్లపైన ఒక మహిళ గత నెలలో లైంగిక ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినగా పోలీసులు తెలిపారు. ఆ మహిళే అసలు నిందితురాలని తేల్చారు పోలీసులు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలో అంబటి, తానేటి వనిత, నందిగం సురేష్, లీలా అప్పిరెడ్డి, వరుణ్ కుమార్ పాల్గొన్నారు. క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగన్నారు వైసీపీ నేతలు. అన్ని మతాలతో కలిసి జీవిస్తున్న దేశం భారతదేశం అన్నారు. ఏపీలోని పలువురు సబ్ రిజిస్ట్రార్లు, కార్యాలయ సిబ్బందికి సంబంధించిన నివాస ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. గత నెల రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే విశాఖ, విజయనగరం, అనంతపురం, ఎన్టీఆర్ జిల్లాలో సోదాలు చేస్తుంది. విజయనగరంలోని ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జి సబ్ రిజిస్ట్రార్ మహమ్మద్ ఇంటిలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. కృష్ణా జిల్లా గుడివాడలో 1.60 ఎకరాల్లో 10 కోట్లతోటి అక్షయ పాత్ర ఫౌండేషన్ భోజన వంటశాల నిర్మాణానికి ఎమ్మెల్యే రాము, కలెక్టర్ బాలాజీ శంకుస్థాపన చేశారు. వంటశాల నిర్మాణానికి సహకరించిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. నిత్యం 10,000 మందికి నూతన వంటశాల ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తామని ఫౌండేషన్ అధ్యక్షుడు వంశీధర దాస తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులకు నిత్యం మధ్యాహ్నం భోజనం అందిస్తున్నట్లుగా చెప్పారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోల్స్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. టికెట్ టోకెన్లు లేని వారికి అనుమతి లేదంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. అలాంటి ప్రచారాలను నమ్మవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు బీఆర్ నాయుడు. తిరుమలకు భక్తుల అనుమతిని నిరాకరించే హక్కు ఎవరికీ లేదన్నారు. భక్తుల సౌకర్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. జనవరి 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు టోకెన్లు లేకపోయినా స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్తండ గ్రామ సర్పంచ్ బానతు సుజాత అనిల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలోని అభయాంజనేయ స్వామి దేవాలయం నిర్వహణ విషయంలో అర్చకుడికి జీవనోపాధి కోసం తన సర్పంచ్ గౌరవ వేతనం వితరణగా ఇస్తారన్నారు. 5,000 రూపాయలు అర్చకుడికి ఇస్తారని, నా పదవి కాలం ఉన్నంత వరకు 5 సంవత్సరాలు కూడా దేవాలయంలో పూజా కార్యక్రమాలు జరగాలని కోరారు. ఆ ఆంజనేయ స్వామి అండతోనే స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారని, అలాంటి ఆ స్వామి సేవ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సుజాత అనిల్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఉన్న ఆటో డ్రైవర్లకు ఆరోగ్య ప్రమాద బీమా కార్డులను పంపిణీ చేశారు బీఆర్ఎస్ ఇన్ఛార్జి చల్మిడ లక్ష్మీ నరసింహారావు. 1,240 మంది ఆటో డ్రైవర్లకు ఆరోగ్య ప్రమాద బీమా కార్డులను పంపిణీ చేశామని లక్ష్మీ నరసింహారావు తెలిపారు. జిల్లాలో ఉన్న 5,000 మంది ఆటో డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఇచ్చారని, ఆయన స్ఫూర్తితోనే జిల్లాలో ఉన్న ఆటో కార్మికులకు ప్రమాద బీమాతో పాటుగా ఆరోగ్య బీమా కార్డులను ఇవ్వడం సంతోషంగా ఉంది అన్నారు. సీఎం చంద్రబాబు దుష్ట పాలనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నేత పోతిన మహేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఈ మెడికల్ కాలేజీల అంశాన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీల అంశంలో ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయిందన్నారు. చంద్రబాబు తన మనుషులకు 1,00,000 కోట్ల మెడికల్ కాలేజీల ఆస్తులను కట్టబెడుతున్నారని ఆరోపించారు. గుంటూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీలో జాతీయ స్థాయి యువజనోత్సవం వేడుకలు ఘనంగా ముగిశాయి. యువజనోత్సవంలో భాగంగా నిర్మించిన సాంకేతిక, సాంస్కృతిక క్రీడలు యువతను ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కేరింతలతోటి ప్రాంగణం మారుమోగిపోయింది. ఆటపాటలతోటి విద్యార్థులు వృత్తులోకించారు. ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విజ్ఞాన విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య హాజరయ్యారు. అలాగే ఛాంపియన్ చిత్ర యూనిట్
హీరో రోషన్, హీరోయిన్ అనస్వర రాజన్ తదితరులు హాజరయ్యారు. ఇక పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు లావు రత్తయ్య, వివిఐటియు ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్. కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు ఒక రౌడీ షీటర్కు వినూత్న రీతిలో ట్రీట్మెంట్ ఇచ్చారు. రౌడీ షీటర్ ఏటీఎం పండుని పోరంకి నుంచి కిలోమీటర్ పైగా రోడ్డుపై నడిపించారు పోలీసులు. గతంలో పండుపై పలు కేసులు నమోదయ్యాయి. ఇటీవల జైలు నుంచి వచ్చిన పండు డబ్బుల విషయంలో శివకుమార్ అనే వ్యక్తిపైన పండు గ్యాంగ్ దాడికి పాల్పడింది. దీంతో పండు అతని అనుచరులపైన కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జనగామ జిల్లా తెలంగాణ సాంఘిక గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కరువయ్యాయి. శిథిలావస్థలో ఉన్న గదిలోనే పాఠాలు నేర్చుకుని అక్కడే పడుకునే దుస్థితి నెలకొంది. కనీసం విద్యార్థులకు వేడి నీళ్ళ సౌకర్యం కూడా లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలపైన ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా యానంలోని సావిత్రి నగర్లో త్రాగునీటి సమస్యపైన స్థానిక మహిళలు నిరసనకు దిగారు. త్రాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, నీటిలో మురుగునీరు కలిసి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతుందని, స్థానిక ఎమ్మెల్యే సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విషయం తెలుసుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. మండి బిర్యానీ తినేందుకు వెళ్లిన కస్టమర్లకు చేదు అనుభవం ఎదురైంది. మండి బిర్యానీలో బొద్దింక రావడం చూసి ఒక్కసారిగా కంగు తిన్నారు. హైదరాబాద్ మలపేట పరిధిలోని మూసరంబాగు చౌరస్తులో ఉన్న అజేబో రెస్టారెంట్లో కస్టమర్లు మండి ఆర్డర్ చేశారు. అయితే ఆర్డర్ చేసిన కస్టమర్ ప్లేట్లో బొద్దింక ప్రత్యక్షం అవడంతో వెంటనే రెస్టారెంట్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు రెస్టారెంట్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రామసేతు బ్రిడ్జిపై పెను ప్రమాదం తప్పింది. శ్రీకాళహస్తి నుంచి అయ్యప్ప స్వాములు బస్సు తిరుపతికి వెళ్తుంది. అయితే బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో బ్రిడ్జి ప్రహరీ గోడను బస్సు ఢీకొని ఆగింది. ప్రమాదం నుంచి స్వాములు క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరో వారం రోజుల్లో రానున్న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలవర్లకు ప్రాతకాల పూజ కైంకర్యాలు, ఆరోగ్యంపులు నిర్వహించిన అనంతరం ఆలయం మొత్తం నీటితో శుభ్రం చేశారు. పసుపు, రక్తచందనం, ఇక పచ్చకర్పూరం, శ్రీగంధం, పచ్చకర్పూరం తదితర సుగంధ ద్రవ్యాలతోటి చేసిన లేఖ్యాన్ని ఆలయం గోడలకు లేపనం చేశారు. అనంతరం నీటితో శుద్ధి చేసి మూలమూర్తికి చుట్టూన వస్త్రాన్ని తొలగించి అభిషేక పూజ కార్యక్రమాలు పూర్తి చేసి సామాన్య భక్తులకు దర్శనం కల్పించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ఆనగాని సత్యప్రసాదులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూరు శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సందర్శించారు. ఈ సందర్భంగా బాల బ్రహ్మేశ్వర స్వామి మరియు జోగులాంబ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్. ముందుగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి దర్శించుకున్నారు. స్వామివారి వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతోటి కలిసి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు రిషబ్ శెట్టి. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల రిషబ్ శెట్టిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ఫోటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు జడ్జి ప్రశాంత్ కుమార్ మిశ్రా, అరవింద్ కుమార్, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, కాంతార హీరో రిషబ్ శెట్టి వేర్వేరుగా అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తెరుచుకున్నారు. ఆలయం వద్ద వీరికి టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు ఆలయ మర్యాదలతోటి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వీరికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.